అర కేజీ మిరపకాయల కారం, కూర కారం మార్కెట్ నుండి ఎండుమిరపకాయలు తెచ్చి బాగా ఎండబెట్టి 50 గ్రాముల ధనియాలు, 25 గ్రాముల జీలకర్ర, ఆవాలు, మెంతులు లైట్గా వేడి చేసి అన్నీ కలిపి మిల్లు ఆడించేసాను. దీంట్లో 1 కప్పు ఉప్పు కూడా వేసేద్దాం. 1 కప్పు వేరుశనగ నూనె పోసి కలిపేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఉప్పు నూనె 2 కలపటం వలన కారం పాడవదు, రంగు మారదు, నల్లపడదు, పురుగు పట్టదు. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. చేయి పెట్టి కలిపేద్దాం. వెల్లుల్లిపాయ కలపను నేనైతే, ఎందుకంటే ఆరినపాయ దొరకట్లేదు. వెల్లుల్లిపాయ పచ్చిగా ఉంటుంది, అందువలన పురుగు వస్తుందేమో అని భయానికి వెల్లుల్లిపాయ అయితే కలపట్లేదు. నూనె ఇది కూడా పోసేద్దాం. ఇదండి ఇలా ముద్ద రావాలి. ఈ సంవత్సరానికి సరిపడా కూర కారం రెడీ అయిపోయింది. ఇది ఒక బాటిల్లో కానీ జాడీలో కానీ పోసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా వచ్చేస్తుంది. నేనైతే ఒక పెద్ద గాజు సీసాలో పోసి స్టోర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.